పరిచయమైన కొత్తలో కొన్ని బంధాలు చాలా బాగుంటాయి కదా! ఆ ఫీలింగే వేరనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడెప్పుడు మాట్లాడాలా? ఎప్పుడెప్పుడు కలవాలా? ఎప్పుడెప్పుడు చూడాలా? ఆహ్, ఎ ఎప్పుడెప్పుడు ఫోన్ చేయాలా? అనేటువంటి ఆ ఫీలింగ్ చాలా ఒక గ్రేట్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందన్నట్టు మనకి. అంటే చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళని మనం కలిసినప్పుడు ఆ ఎక్సైట్‌మెంటే వేరనిపిస్తూ ఉంటుంది. అది మన యొక్క ఫ్రెండ్ సర్కిల్‌లో అయినా సరే, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌లో అయినా సరే. సో, అలా అనిపించినప్పుడు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, కలవాలనిపిస్తూ ఉంటుంది, మెసేజెస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో, ఆ బాండింగ్‌ని అలాగే కంటిన్యూ చేసుకుంటే బానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తది. వాళ్ళు అనుకున్న విధంగా అవతల వాళ్ళు లేకపోతే, అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి మనకి అప్రోచ్ అవుతున్నారో, అది జరగనప్పుడు ఇక మెల్లగా స్టార్ట్ అయితది. నో మెసేజెస్, నో కాల్స్, నో కలవడం ఏముండదన్నట్టు. ఇగ బ్రేక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. మరి స్టార్టింగ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండానే మనం కలిసినప్పుడు, మళ్ళీ మధ్యలో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకొస్తూ ఉంటాయి? ఎందుకు మన యొక్క ఆ యొక్క బాండింగ్‌ని బ్రేక్ చేసుకోవడం? అలాగే ఉండొచ్చు కదా! అలా ఈ యొక్క బాండింగ్‌ని కంటిన్యూ చేసుకుంటూ ఒక సపోర్టివ్‌గా, ఒక వెల్ విషర్ లాగా, మన వాళ్ళు అని అనుకునే వాళ్ళలాగా ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని ఎందుకు స్ట్రాంగ్ చేసుకోరు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్‌లో ఏ అయితే ఒపీనియన్‌తో నువ్వు వాళ్ళని అప్రోచ్ అయ్యావో, అదేవిధంగా ఆ గుడ్ థాట్‌తోని, ఆ గుడ్ ఫీలింగ్‌తోని ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ వరకు ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని కాపాడుకుంటూ ఉండడమే మంచి